ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంట్స్కి యాక్సెప్టెన్స్ ఉండట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అన్లైక్ ఎనీ అదర్ ఇల్నెసెస్, ఇప్పుడు ఫిజికల్ ఇల్నెస్ అనేది విచ్ ఈస్ విజిబుల్ కదా, అంటే కిడ్కి ఫీవర్ వచ్చింది, కాఫ్ వచ్చింది, ఈవెన్ సీజర్ అటాక్ అవుతుంది, ఏదైనా సరే ఫిజికల్ ఇల్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ఆటిజం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ బేబీస్ హెల్దీగానే ఉంటారు, యాక్టివ్గానే ఉంటారు. సో కిడ్ నేచర్ ఏంటి, ప్లే, ఆడుకోవాలి, వాడు కొంచెం ఎక్కువగా ఆడుతున్నాడు, కొంచెం ఎక్కువగా హైపర్ చేస్తున్నాడు, వాడు అంతా బాగానే ఉన్నాడు. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలా చెప్తూ ఉంటారు, కొంచెం లేట్గా మాటలు వస్తాయి, మగపిల్లలకు కొంచెం లేట్గా మాటలు వస్తాయి, కొంతమందికి 5 ఏళ్ళకి మాటలు వస్తాయి అనే కైండ్ ఆఫ్ మనకి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏజెస్లో ఉన్న లాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, లైఫ్ స్టైల్లో మనం ఇక్కడ లేము. ఇవన్నీ వినడం వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది తక్కువగానే ఉంటుంది. సో దే వోంట్ యాక్సెప్టెన్స్ ఉన్నా సరే కొంచెం వెయిట్ చేసి చూద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు హ్యావ్ దట్ అవేర్నెస్ దట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కామన్ చెకప్. ఇప్పుడు మనం వెళ్ళినంత మాత్రాన నా కిడ్కి ఏదో ప్రాబ్లం ఉంటుందేమో అని భయపడే బదులు మీరు ఎంత ఎర్లీగా వెళ్ళి ఐడెంటిఫై చేసుకోగలిగితే మళ్ళీ దాంట్లోంచి కిడ్ని బయటికి తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ అవేర్నెస్ రావాలి దీని మీద.